ఆగస్టు నెల కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలను అందబోతుందో తెలుసుకోవాలనే మీ ఆసక్తికి స్వాగతం. ఈ ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆగస్టు నెల కన్యా రాశి వారికి సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వగలదని జ్యోతిష్యం అంచనాలు సూచిస్తున్నాయి. ఆగస్టు నెల కన్యా రాశి వారికి మంచి అవకాశాలను అందిస్తుంది. మీ వృత్తి గృహాధిపతి అయిన బుధుడు ఆగస్టు 30 వరకు మీ లాభగృహంలో సంచరిస్తాడు. ఇది పని విషయాల్లో బలమైన మద్దతును సూచిస్తుంది. కన్యా రాశి జాతకులు గణితంలో ప్రజ్ఞ అధికముగా కలిగి ఉంటారు, మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు మరియు అకౌంట్లు, ఆర్థిక లెక్కలను సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మేధోపరమైన పనులు చేసే వ్యక్తులు, కన్సల్టెన్సీ, లైజనింగ్ లేదా ఏజెంట్లుగా పనిచేసే వారు మంచి ఫలితాలను పొందగలరు. ఎందుకంటే వారి సహజమైన విశ్లేషణాత్మక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ రంగాల్లో రాణించడానికి దోహదపడతాయి. వ్యాపారస్తులకు కూడా బుధుని అనుకూల మద్దతుతో చాలా బాగా రాణించే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల మొదటి అర్ధభాగంలో సూర్యుడు మరియు బుధుడు లాభగృహంలో కలయిక వ్యాపార నిర్ణయాలకు శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి సంచారం కూడా ఈ పనుల్లో మీకు సహాయపడుతుంది. ఉద్యోగస్తులు సాధారణంగా బాగా రాణిస్తారు. అయితే రాహుకేతువుల ప్రభావం కారణంగా కార్యాలయంలో కుట్రలు మరియు కుట్రదారుల నుండి దూరంగా ఉండటం ముఖ్యం. ఇది వృత్తిపరమైన పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం మరియు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య నెలల కొత్త ఉద్యోగంలో చేరడానికి అదృష్టాన్ని కలిగి ఉంటాయి. సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య కాలంలో శని ప్రభావంతో వృత్తిపరమైన పురోగతి అద్భుతంగా ఉంటుంది. పదోన్నతులు, ద్రవ్య ప్రయోజనాలు ఆశించవచ్చు. ఆర్థిక విషయాల్లో ఈ నెలలో లాభ పరిస్థితులు సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. పొదుపు కోణం నుండి కూడా ఇది నెల మొదటి భాగం సంపాదనకు ఉత్తమం అయితే నెల రెండవ భాగం పొదుపు చేయడానికి మంచిది. ఈ వ్యత్యాసం ఆర్థిక ప్రణాళికలో వ్యూహాత్మక విధానాన్ని సూచిస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి నెల మొదటి భాగాన్ని మీపై సంబంధించిన ధనాన్ని స్వీకరించడానికి మరియు పొదుపు చేయడానికి రెండవ భాగాన్ని ఉపయోగించుకోవచ్చు. వ్యాపారస్తులు ఏడాది పొడవుగా పుష్కలంగా డబ్బు సంపాదించగలరు మరియు ఆగస్టు తర్వాత ఆదాయం మరింత పెరుగుతుంది. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఏప్రిల్ తర్వాత నిపుణుల సలహా మేరకు కొత్త పెట్టుబడులు పెట్టాలి. ఆగస్టు తర్వాత అన్ని కొత్త పెట్టుబడులు మరియు స్టాక్ మార్కెట్ లావాదేవీలు చేపట్టవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో కన్యా రాశి వారికి చక్కని నేర్పు ఉంటుంది. ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరు సొత్తు. అయితే మధ్యవర్తిత్వ సంతకాలు లేదా ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా కొన్నిసార్లు ఇతరులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ గ్రహస్థితుల ప్రభావంతో ముఖ్యంగా బుధుడు వక్రిగా ఉన్న సమయంలో ఆర్థిక నిర్ణయాల్లో మరింత వివేకంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆగస్టు నెలలో ప్రేమ జీవితం విషయానికి వస్తే 5వ ఇంటి ప్రభుస్థానం చాలా అనుకూలంగా లేదు. వివాహం వంటి ముఖ్యమైన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ నెల అంతగా అనుకూలంగా లేదు. సంవత్సర ప్రారంభంలో వైవాహిక జీవితం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుందని సూచిస్తుంది. ఒంటరి కన్యా రాశి వారికి కూడా సంవత్సర ప్రారంభం అంతా అదృష్టమేమీ కాదు. అపార్థాలను నివారించడానికి ప్రేమ భాగస్వామితో దౌత్యపరంగా వ్యవహరించడం అవసరం. ఈ కాలంలో బాహ్య సంబంధాల పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ అంతర్గత భావోద్వేగ వృద్ధికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. 7/2025 అంటే జూలై 11 నుండి ఆగస్టు 9 వరకు సమయంలో రోహిణి నక్షత్రంలో శుక్రుని సంచారం కన్యా రాశి వారికి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయోజనాన్ని అందిస్తుంది. రోహిణి యొక్క పోషణ శక్తి కన్యా రాశి వారి విశ్లేషణాత్మక మానసిక అడ్డంకులను తొలగించి మరింత ఆమోదం మరియు కరుణను పెంపొందించవచ్చు. ఇది కేవలం శృంగార సంబంధాలకు మాత్రమే కాకుండా స్వీయ ప్రేమకు కూడా వర్తిస్తుంది. వ్యక్తిగత శ్రేయస్సును పెంచుతుంది. ఒంటరి వారికి ఈ సంచారం ఆత్మపూర్వక సంబంధాల పట్ల ఆకర్షణను పెంచుతుంది. వారి నిశ్శబ్ద తెలివితేటలు మరియు వెచ్చదనాన్ని అభినందించే వ్యక్తులను ఆకర్షిస్తుంది. సంబంధాలలో ఉన్నవారికి ధ్యానం లేదా ఆలయ సందర్శనల వంటి భాగస్వామ్య భక్తిపరమైన ఆచారాలు లోతైన సమన్వయాన్ని పెంపొందిస్తాయి. ఇది బాహ్య వివాహ పురోగతికి అనుకూలం కానప్పటికీ అంతర్గత బంధాలను బలోపేతం చేయడానికి మరియు భావోద్వేగ లోతును పెంచడానికి అద్భుతమైన సమయం.
కుటుంబ విషయాల్లో ఆగస్టు నెల సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు. కుటుంబ సభ్యులు పరస్పరం గౌరవంగా ప్రవర్తిస్తారు. కుటుంబంలో లేదా బంధువుల్లో కొన్ని శుభ సంఘటనలు ఉండవచ్చు. ఇది కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే తోబుట్టువులతో సంబంధాలు సగటుగా ఉండవచ్చు. వారు తమ స్వంత పనుల్లో బిజీగా ఉండటం వలన ఒకరికొకరు తక్కువ సమయం ఇవ్వగలరు. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేయవచ్చు. కాబట్టి కుటుంబ వాతావరణంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. వివాహ జీవితంలో పెద్దగా ఒడిదుడుగులు లేకపోయినా స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కన్యా రాశి వారు ఇతరుల మనోభావాలను అర్థం చేసుకొని ప్రవర్తించాలి. తమ స్నేహితులకు ఆపదలో ఉన్నప్పుడు ఉత్తమ మద్దతుదారులుగా ఉంటారు. ఆగస్టు నెల ఆరోగ్య కోణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. తలనొప్పి, జ్వరం, కళ్ళల్లో మంట వంటి ఫిర్యాదులు కనిపించవచ్చు. ముఖ్యంగా బుధుడు మరియు శనిగ్రహాల వక్రి సంచారం కన్యా రాశి వారికి మానసిక అశాంతిని, ఆరోగ్యం పట్ల భయాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి జాతకులు తమ ఆరోగ్యం పట్ల అత్యంత స్పృహ కలిగి ఉంటారు. అయినప్పటికీ ఈ గ్రహ ప్రభావాలు వారిని అతిగా ఆలోచించేలా చేసి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఈ కాలంలో శారీరక మరియు మానసిక శ్రేయస్సు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. విద్యార్థులకు ఆగస్టు నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు, అలాగే మతం, ఆధ్యాత్మికతకు సంబంధించిన విద్యను అభ్యసించే వారు మంచి ఫలితాలను పొందగలరు. ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా చాలా బాగా రాణించగలరు. కన్యా రాశి జాతకులు గణితంలో ప్రజ్ఞ అధికముగా కలిగి ఉంటారు మరియు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. వారు క్రమశిక్షణగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇది వారి విద్యా పురోగతికి దోహదపడుతుంది. ఈ రంగాలలో వారి సహజ సామర్థ్యాలు గ్రహాల అనుకూల ప్రభావాలలో కలిసి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అయితే విద్యార్థులు తమ బద్ధకాన్ని విడిచిపెట్టి సమయపాలన పాటిస్తూ సబ్జెక్టు పైన దృష్టి సారిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. కన్యా రాశి వారు ఏ పనైనా చివరి వరకు కొనసాగించవలసి ఉంటుంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా నష్టానికి దారితీయవచ్చు. సామాజిక జీవితంలో కొంత సోమర్తనం ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ప్రయాణ విషయానికి వస్తే సంవత్సర ప్రారంభంలో దీర్ఘ మరియు చిన్న ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి. ఈ పర్యటనల సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి జీవితంలో పురోగతికి తోడ్పడతాయి. ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మే మధ్య కాలం తర్వాత నిపుణులకు బదిలీ అవకాశాలు సూచించబడతాయి. ఈ కాలంలో ఆనందం కోసం ప్రయాణం కూడా సూచించబడుతుంది. కుజ దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. ఇతర ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే కన్యా రాశి వారు తమ గృహాన్ని తమకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు వారికి కలిసి వస్తాయి. అయితే కొన్ని కీలకమైన హెచ్చరికలు ఉన్నాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు మరియు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వ సంతకాలు లేదా ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా కొన్నిసార్లు ఇతరులను నమ్మి మోసపోతారు. ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురవుతారు. ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ముఖ్యంగా బుధుడు వక్రిగా ఉన్న సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత వివేకంగా ఉండాలి. ఆగస్టు నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి శుభ ఫలితాలను పొందడానికి కొన్ని పరిహారాలు మరియు సూచనలు పాటించడం శ్రేష్టం. ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత కోసం మానసిక అశాంతి, నిద్రలేమి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి నెమ్మదిగా ప్రశాంతత వ్యవహరించండి. బుధ బీజ్ మంత్రాన్ని ఓం భ్రాం భ్రీం బ్రౌం సం బుధాయ నమః ప్రతిరోజు జపించండి. ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో తూర్పు దిశగా ఆవు నెయ్యి దీపం వెలిగించండి. బుధవారం నాడు ఆవులకు లేదా పేదలైన వారికి పచ్చి పెసలు లేదా పాలకూర దానం చేయండి. అతిగా ఆలోచించడం మానుకోండి మరియు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి. మాంసం, మద్యం, గుడ్లు మరియు ఆశ్లీషత వంటి నాటికి దూరంగా ఉండండి. సంబంధాలలో సామరస్యం కోసం ప్రేమ జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల అనుకూలం కాదు కాబట్టి తొందరపడకండి. బంధాలలో దౌత్యపరంగా వ్యవహరించండి. ముఖ్యంగా అపార్థాలను నివారించడానికి స్పష్టంగా మాట్లాడండి. శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 9 వరకు రోహిణి నక్షత్రంలో శుక్రుని సంచారం స్వీయ ప్రేమను, ఆత్మపూర్వక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి సోమవారాల్లో దీపం వెలిగించడం, పూజ చేయడం, పసుపు, గంధం పేస్ట్ సమర్పించడం వంటి స్వీయ సంరక్షణ ఆచారాలను పాటించండి. భాగస్వాములతో ధ్యానం లేదా ఆలయ సందర్శనల వంటి భక్తిపరమైన ఆచారాలు లోతైన సంబంధాన్ని పెంపొందిస్తాయి. ఆర్థిక స్థిరత్వం మరియు వృత్తి పురోగతి కోసం మధ్యవర్తిత్వ సంతకాలు లేదా ఇతరులకు హామీ ఉండటం వంటివి నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వీటిని నివారించండి. ఇతరులను గుడ్డిగా నమ్మకండి. మోసపోయే అవకాశం ఉంది. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయాల్లో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తగా వహించండి. మీ పని చివరి వరకు కొనసాగించండి.
చిన్న నిర్లక్ష్యం కూడా నష్టానికి దారితీయవచ్చు. బుధుడు గందరగోళం ద్వారా స్పష్టతను బోధిస్తాడని గుర్తుంచుకోండి. ఈ నెలలో విశ్వాసం మరియు సహనం చాలా ముఖ్యం. మీ అంతర్గత శక్తిని నమ్ముతూ గ్రహాల ప్రభావాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. శుభం కలుగుతుంది.